వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఆక్సిజన్ పార్క్ గురించి మీకు చూపించాలనుకుంటున్నాను. వీడియోలో అయితే మెయిన్ పార్ట్స్ చూపిస్తాను, ల్యాక్ చేయకుండా. డెఫినెట్లీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వితౌట్ ప్లానింగ్తో ఆక్సిజన్ పార్క్కి విజిట్ అయ్యాం ఫ్యామిలీతో. అన్ప్లాన్ ఈవినింగ్ 3కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 4:30 అట్లా అయింది. మీరైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే పార్క్ 6 వరకే ఉంటుంది. టికెట్ వచ్చి ఒక 20 రూపీస్. చూడటానికి చాలానే ఉన్నాయి కాబట్టి వర్తే అనమాట. వాకింగ్ బ్రిడ్జ్, డెవిల్ ట్రీ, తాబేలు అండ్ బటర్ఫ్లై సిట్టింగ్ ఏరియా, తబలా సిట్టింగ్ ఏరియా, అలా చాలానే ఉన్నాయి. ఈ పార్క్ అయితే ఫోటోషూట్కి బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. సో నా మెటర్నిటీ షూట్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాను. తక్కువ బడ్జెట్లో మెమోరీస్ని క్యాప్చర్ చేయాలంటే నాకు ఇష్టము. ఈ మూమెంట్ చాలా స్పెషల్. ఇప్పుడు ఇద్దరం, తర్వాత ముగ్గురం కదా. ఐ మిస్ మై బేబీ బంప్. ప్రెగ్నెన్సీలో మనం ఏ విధంగా చూసుకున్నారో అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అది నిజం. ఎందుకంటే మా హస్బెండ్ నన్ను ఒక క్వీన్ లాగా ట్రీట్ చేశారనమాట ఆ టైంలో. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మ. మెటర్నిటీ షూట్కి పోజెస్ ఎట్లా పెట్టాలో అసలు ఐడియానే రావలేదు. నేనైతే ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి నాకు ఇష్టమైన పోజెస్ పెట్టి దిగాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా చాలా పిక్స్ ఉన్నాయి, బట్ నేను మొత్తం అప్లోడ్ చేయట్లేదు. ఫోటో షూట్ తక్కువ బడ్జెట్ అని చెప్పాను కదా. నాకైతే కెమెరా 1000కి, పార్క్లో కెమెరాని అలౌ చేయడానికి 1000. ఇలా నా మెటర్నిటీ షూట్ సింపుల్గా ఆక్సిజన్ పార్క్లో నేను కంప్లీట్ చేసుకున్నాను తక్కువ బడ్జెట్లో. మీరైతే తక్కువ బడ్జెట్లోనే వెళ్ళండి. ఒక శారీ వద్దు అనుకుంటే రెంట్కి ఫ్రాక్ తీసుకొని మెటర్నిటీ షూట్ ఇంత సింపుల్గా తీసుకోవచ్చు, మనకి ఇష్టమైన పోజెస్తో. గ్రీనరీ సీన్ ఉండటం వల్ల పిక్స్ చాలా బాగా వచ్చాయి. ఒక్క వీడియోలో మెటర్నిటీకి సంబంధించిన పోజెస్ మొత్తం పెట్టాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.